సంధ్య, ఈరోజు ఏం కూర చేస్తున్నావు? లాస్ట్ షాట్ లో మీరు కొబ్బరన్నం చూసారు కదా. కొబ్బరన్నకి అద్భుతమైన కాంబినేషన్ అంటే కోడికూర అండి. ఇది కొత్త స్టైల్లో చేస్తున్నాను, చూపిస్తారండి. 24 hours ముందు జింజర్ గార్లిక్ పేస్ట్, ఉప్పు, కారం, గరం మసాలా, ధనియా జీరా పౌడర్, కొంచెం ఆయిల్ వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నాను. కొంచెం అయితే ఆయిల్ వేసుకుందాం, కొంచెం పసుపు, కొంచెం కరివేపాకు, 2 పచ్చిమిర్చి. 1 kg చికెన్ తీసుకున్నానండి. 3 మీడియం సైజ్ ఆనియన్స్ వేసుకుంటున్నాను. ఇవి బాగా బ్రౌన్ షేడ్ లో వేగాలి. కొంచెం ఉప్పు వేసుకొని 10 minutes వేయించుకుందాం. ఉల్లిపాయలు అయితే వేగుతున్నాయి, దానికి 10 నిమిషాలు టైం పడుతుంది. ఈ లోపు అయితే 1 టేబుల్ స్పూన్ గసగసాలు, 1 టేబుల్ స్పూన్ ధనియాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కొన్ని మిరియాలు, ఒక 5-6 లవంగాలు, 5-6 ఇలాచి, 1/2 ఇంచు దాచిన చెక్క. ఇవన్నీ ఫస్ట్ డ్రైగా మిక్సీ కొట్టుకుందాం. ఇందులో 1 గుప్పుడు కొత్తిమీర కూడా, కొంచెం వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్ చేసుకోవాలి. ఇలా బ్రౌన్గా వేగిన తర్వాత మనం చేసుకున్న మసాలా వేద్దాం. 1 టీ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే మనం చేసుకున్న మసాలా పేస్ట్ కూడా ఒకసారి ఆయిల్లో ఫ్రై చేద్దాం. 1-2 నిమిషాలు అలా వేయించుకుందాం సిమ్లో పెట్టుకొని. ఈ టైంలో వేగడానికి కొంచెం సాల్ట్ వేస్తున్నాను. మసాలా పేస్ట్ ఒక 5 నిమిషాలు వేగిన తర్వాత మ్యారినేట్ చేసిన చికెన్ కూడా వేసి వేయించుకోవాలి. మొత్తం మసాలాలతో చికెన్ అయితే కుక్ అయిపోయింది. అందులోంచి వచ్చిన వాటర్ అనమాట, ఆల్మోస్ట్ 50% చికెన్ ఉడికిపోయిందండి. ఈ స్టేజ్లో ఏం చేయాలి అంటే ఒక చిన్న టీ స్పూన్తో గీయండి. టేస్ట్ చాలా బాగుంటుంది, ఒకసారి ట్రై చేయండి. మన కర్రీకి సరిపడా కారం, 1 టీ స్పూన్ కాశ్మీరీ చిల్లీ పౌడర్. కారం వేసిన తర్వాత ఒక 5 seconds అలాగా వేడి తగిలిస్తే కలర్ బాగా వస్తుంది. ఆల్రెడీ కర్రీ అయిపోయినట్టు అనిపిస్తుంది కదా, కాదండి. వాటర్ అయితే వేసుకుందాం కావాల్సినంత. హై టు మీడియం ఫ్లేమ్ లో ఒక 10 minutes ఉడికించుకుంటే మన కర్రీ అయిపోతుంది. ఈ స్టేజ్ లో కారం సరిపోయిందా లేదా, ఉప్పు సరిపోయిందా లేదా అన్ని చెక్ చేసుకొని మూత పెట్టేసుకోండి. ఇంకా లాస్ట్ 5 minutes లో కట్టేస్తానన్నప్పుడు బాయిల్డ్ ఎగ్స్ వేస్తానండి. చికెన్ కర్రీలో సమయానికి బాయిల్డ్ ఎగ్స్ ఇష్టం. కర్రీ అయితే అయిపోయిందండి. ఆయిల్ పైకి తేలింది అంటే కర్రీ అయిపోయినట్టే. లాస్ట్ లో కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోండి. పొడి పొడిలాడుతూ ఒక మంచి ఫ్లేవర్ ఉంటుంది దీనికి. దీంట్లోకి వేడి వేడి కోడికూర. వీకెండ్ ఇలాంటి ఒక మీల్ ప్లేట్ పడితే అమృత.